వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. భాగ్యనగరం భాగమతి పేరిట వెలిసిన ఈ నగరం నాటి నుంచే మహిళల గౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది. కులీ కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు, పాలకులు ఎవరైనా స్త్రీలకు ప్రత్యేక గుర్తింపునిచ్చారు. వారి సాధికారతకు కృషి చేశారు. బాలికల విద్య కోసం పాఠశాలల్ని ప్రారంభించారు. మహిళలను చైతన్య దీప్తులుగా తీర్చిదిద్దేందుకు మనోరంజితం నుంచి మహబూబియా వరకు, పరోపకారిణి మొదలు మాడపాటి వరకు సరస్వతి నిలయాల్ని స్థాపించారు. వైద్య సేవల కోసం ఆస్పత్రుల్ని నిర్మించారు. అందుకు పాలక కుటుంబాల మహిళలే ముందడుగు వేశారు. తన దాసి పడిన ప్రసవ వేదన చూసి చలించిన ప్రిన్సెస్ నీలోఫర్ తన పేరిట ఉన్న స్థలంలో ఆస్పత్రి నిర్మాణానికి అంకురార్పణ చేశారు. మహిళల గౌరవానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక కట్టడాల విశిష్టతను గురించి తెలుసుకుందాం నేటి వాయిస్ ఆఫ్ వనితాలో. టర్కీకి చెందిన ప్రిన్సెస్ నీలోఫర్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోడలిగా నగరంలో స్థిరపడింది. కుటుంబ కలహాల కారణంగా ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు మెహర్ రూపంలో రెడ్ హిల్స్లో 25 ఎకరాల స్థలాన్ని ఇచ్చారు నిజాం. ఆ స్థలంలోనే నీలోఫర్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ ఆసుపత్రిని నిర్మించి పసిపిల్లలకు ప్రాణదాతగా మారారు. నాటి నుంచి నేటి వరకు కూడా చిన్నపిల్లలకు ప్రాణవాయువును అందిస్తుంది ఈ నీలోఫర్ హాస్పిటల్. ఈ హైదరాబాద్ అన్నది యాక్చువల్గా ఈ కల్చర్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను హైదరాబాదీయే. అండ్ ఇక్కడ అసలు ఎప్పుడు కానీ మనకి చూస్తే ఎన్ని వైపులు చూసినా ఒక మనకి కల్చర్ ఉన్నది ఏంటంటే ఆ అమ్మాయిలకి కానీ మహిళలకు కానీ ప్రాధాన్యం ఇవ్వడం అన్నది అసలు యాక్చువల్గా కనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకున్న హాస్పిటల్స్ అనండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనండి, మహబూబియా కాలేజ్ అని గుర్తొస్తుంది, ఒక జనానా హాస్పిటల్ అని గుర్తొస్తుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ నీలోఫర్ హాస్పిటల్ అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి ఒక మహిళకి వాల్యూ ఇచ్చి ఇలాంటివన్నీ జరగడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా ఈ నిజాం ఫ్యామిలీస్ గర్ల్ ఎడ్యుకేషన్ కోసం అంటే మెరిట్ స్టూడెంట్స్కి వాళ్ళకు ఒక ఫండ్ కూడా వాళ్ళు ఉంచేవాళ్ళు. సో ఇలా మనకి ఒక మంచి కల్చర్ ఉన్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవడం అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మిగతా కల్చర్స్ వచ్చినందుకు మనం ఉంచుకోలేకపోతున్నామా, లేకపోతే అది మనం కేర్ఫుల్గా ఉంచుకుని దాన్ని నిలబెట్టుకుని ఆడపిల్లలకి ఇంకొంచెం ప్రోత్సహిస్తామా అన్నది ఆలోచించుకోవాల్సిన విషయం. అమ్మను మించిన దైవం ఉన్నదా, ఆత్మను మించిన అర్థం ఉన్నదా? అందరినీ కనే శక్తి ఓ అమ్మకు మాత్రమే ఉంది. అవతార పురుషుడైనా ఓ అమ్మకు తనయుడే అన్నాడో కవి. 7వ నిజాం నవాబు ఈ మాటలను నిజం చేసి చూపించాడు. 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు తల్లి అంటే అపారమైన ప్రేమ. ఆమె మరణానంతరం కింగ్ కోటి ప్యాలెస్లోనే తన అమ్మ కోసం మసీదును నిర్మించాడు. నిత్యం అమ్మ సమాధికి నమస్కారం చేసిన అనంతరమే ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కార్యక్రమాలు పర్యవేక్షించేవారని అంటారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కింగ్ కోటిలోని తన తల్లి సమాధి పక్కనే సమాధి నిర్మించుకుని తల్లి మీద తనకున్న ప్రేమను చాటుకున్నారు. తల్లి కొడుకుల ప్రేమకు ఈ సమాధులు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. ప్రీవియస్ మనకు నిజాం సర్కార్ ఉన్నప్పుడు ఆ మహిళల గురించి అన్నీ చేశారు. ఆయన బేగం బజార్ అనేది ఎందుకు వచ్చిందంటే నిజాం సర్కార్ వాళ్ళ తల్లి తన షాపింగ్ చేయడానికి అంటే బాజార్కి వెళ్ళి అక్కడ సరుకులు అవి తీసుకోవడానికి వెళ్తే ఖుర్షిదా బేగం అనమాట ఆమె పేరు. ఆమె బేగం బజార్ అని పేరు వచ్చింది. అప్పుడు అలా మహిళ ఒక తల్లి పేరు పెట్టుకొని బేగం బజార్ అయింది. తర్వాత ఖైరతాబాదు నిజాం సర్కార్ అతని కూతురికి బాగాలేకపోతే మంచినీటి కోసము ఆ కాలువ దోవించడంలో మూసీ నది రావడం వల్ల దానికి ఖైరతాబాద్ అని పేరు పెట్టారు. అక్కడ నుండి వచ్చింది.
తర్వాత బేగంపేట అప్పుడు చాలా ఉన్నత కాలంలో ఉన్న తన భార్య కోసం ఒంట్లో బాగాలేదు, అక్కడ ఉన్న దానికోసమని అక్కడ బేగంపేట, ఇలా హైత్ నగర్, తర్వాత ఇలాంటివి చాలా వచ్చాయి. తర్వాత మనం సరోజిని ఐ హాస్పిటల్ కూడా చూస్తున్నాము. ఇలాంటి ఆడవాళ్ళ పేరు పెట్టుకున్న హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. ఈరోజు హాస్పిటల్స్ చాలా జరుగుతున్నాయి. రోడ్ల పేర్లు ఉన్నాయి, నదుల పేర్లు ఉన్నాయి, తర్వాత బిల్డింగ్స్ పేర్లు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆడవాళ్ళకి ఇక్కడ అనేది రక్షణ లేకుండా అయిపోతుంది. అప్పుడు నిజాం సర్కార్ వాళ్ళు ఒక ఆడపిల్ల పుడితే వాళ్ళకు పాలు ఫ్రీగా ఇవ్వడము, భోజనం ఫ్రీగా ఇవ్వడము, వాళ్ళకి ఇలాంటి ఆడపిల్ల అంటే ఒక దేవతలాగా చూశారు. ఇప్పుడు కాలంలో దేవత కాదు కదా, వాళ్ళకు ఒక ఆట వస్తువు అయిపోయింది. 1954లో కోత్వాల్ రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి నారాయణగూడలో రెడ్డి విమెన్స్ కాలేజీని ప్రారంభించారు. ఈయన హైదరాబాద్ కోత్వాల్ అంటే పోలీస్ కమిషనర్గా పనిచేశారు. రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి మొదటి నుంచి కూడా మహిళల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. రెడ్డి ఉమెన్స్ కాలేజ్ బాలికల విద్య కోసం స్థాపించారు. రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి ఆడపిల్లల చదువు కోసం ఎంతగానో తపించేవారు. గ్రామీణ విద్యార్థులకు చదువు సరిగా అందడం లేదని భావించిన ఆయన వారి కోసం నగరంలో అన్ని సౌకర్యాలతో ఓ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే 1949 నుంచే కళాశాల నిర్మించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. అదేవిధంగా రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి తన విధులను నిర్వహించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్యంగా బాలికల కోసం ఓ వసతి గృహం ఏర్పాటు చేయాలని ఆలోచించారు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ ఆలోచనకు ఆచరణ రూపమిచ్చి 1920లో యాబిడ్స్లో రెడ్డి హాస్టల్ పేరిట వసతి గృహాన్ని నిర్మించారు. ఇందులో ఎందరో ఆడపిల్లలు చదివి ఉన్నత హోదాలో ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ మహిళా నాయకులలో ఎక్కువ మంది ఇక్కడ చదివిన వారే కావడం విశేషం. Raja Bahadur Venkataramaredi Women's College was established in the year 1954. This by Hyderabad Mahila Vidya Sangam, and it's a non-profit educational society. The college came into existence due to the efforts of the Raja Bahadur Venkataramaredi. The main aim of starting this college is to educate the women, especially from the rural background of Telangana district. So, ఒక లక్షకు పైన ఇప్పటి వరకు ఈ కాలేజ్ నుంచి చదువుకొని వివిధ రంగాలలో ఉన్నారు. యుఎస్లో కూడా చాలామంది వేరియస్ ఫీల్డ్స్లో వాళ్ళు ఉన్నారు. మెడికల్ ఫీల్డ్లో, ఇంజనీరింగ్లో, ఫార్మసిటికల్ ఫీల్డ్స్లో, మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఎంతోమంది పొలిటీషియన్స్గా ఎన్నుకోబడ్డారు. వాయిస్ ఆఫ్ వనితాలో చిన్న విరామం తీసుకుందాం. వాయిస్ ఆఫ్ వనితాకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లో కోటి అంటే తెలియని వారుండరు. కోటికి ఎంత పేరుందో అక్కడున్న కోటి విమెన్స్ కాలేజ్కి కూడా అంతే గుర్తింపు ఉంది. ఈ కళాశాల మహిళా ఉన్నత విద్యాభ్యాసానికి చుక్కానిగా నిలిచింది. 1924లో ఆర్ట్స్ గ్రూప్తో కేవలం 7 విద్యార్థులతో యాబిడ్స్లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో కళాశాల ప్రారంభమైంది. నాడు ఒక చిన్న గదిలో 7 విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల నేడు అత్యంత విశాలమైన ప్రాంగణంలో దాదాపు 3000 మందికి పైగా విద్యార్థినులతో కోటి ఉమెన్స్ కళాశాల కళకళలాడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరంలో మహిళా విద్యకు ఈ కళాశాల ఊతమిచ్చింది. ఇది ఏర్పాటై మహిళలకు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దిక్సూచిగా నిలిచింది.
పేరుతో ఉన్న కట్టడాలు నాటి రాజులు, బ్రిటిష్ అధికారులు తమ మహిళలకు ఉన్నత స్థానం ఇచ్చేవారు. మహిళల పేరు మీద సమాజానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన బిల్డింగ్లను నిర్మించారు. చిన్నతనంలోనే పెళ్లిళ్లు వివక్షతతో అణగారిపోతున్న నగర నారీమణులకు నిజాం ప్రభువు ఓ గొప్ప కానుకను నజరానాగా ఇచ్చారు. అదే మహబూబియా బాలికల ఉన్నత పాఠశాల. 1907 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన జార్జ్ కాసన్ వాకర్, ఆయన భార్య కెన్సన్ వాకర్ ఈ పాఠశాలను ప్రారంభించారు. ఇది యాబిట్స్లోని గన్ ఫౌండరీ ప్రాంతంలో ఉంది. నాటి నుంచి నేటి వరకు కూడా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలలో అక్షర జ్యోతి వెలిగిస్తుంది మెహబూబియా బాలికల ఉన్నత పాఠశాల. Our school GGHS Mahbubia located in Gun Foundry area, that is in Abbots. It has been established in the year 1907 on February 1st. And during that time in our society there was no school for the girl child. And really it's a great encouragement for the minority girl child, because there was no school located in this Hyderabad area especially for the girl child. అటువంటి పరిస్థితులలో బాలికలు బయటికి వెళ్లకుండా, ముఖ్యంగా మైనారిటీస్ కమ్యూనిటీస్లో చదువులకు కేవలము ఇంటికే పరిమితం చేయబడినటువంటి పరిస్థితులలో ఈ యొక్క పాఠశాలను ఒక బహుమతిగా, కానుకగా మరి పిల్లలకు స్టార్ట్ చేయబడినది. నిజాం నవాబులకు మహిళలంటే ఎంతో గౌరవం. తమ తల్లులకు, చెల్లెళ్లకు జీవిత భాగస్వామి, అలాగే కోడళ్ల పేరిట ఎన్నో చారిత్రక కట్టడాలు కట్టడమే కాకుండా అవి తన సంస్థానంలోని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారు. అందులో నవాబ్ ఫక్రుల్ ముల్క్ తన కుమార్తె అయిన ఎర్రనూమా పేరుతో ఎర్రగడ్డలో ఒక ప్యాలెస్ను నిర్మించారు. 1880వ సంవత్సరంలో నవాబు ఫక్రుల్ ముల్క్ తన కుమార్తె అయిన ఎర్రనూమా పేరుతో ఎర్రగడ్డలో ఒక ప్యాలెస్ ని నిర్మించారు. అయితే 1900 సంవత్సరం దశకంలో ప్రబలిన టీబీ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడం కోసం ఈ ప్యాలెస్ తో పాటు అక్కడున్న 125 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. నాటి నుంచి నేటి వరకు వైద్య సేవలు అందిస్తూ వస్తోంది ఈ ఎర్రనూమా ప్యాలెస్. ఈ ఎర్రనూమా ప్యాలెస్ కాస్త చెస్ట్ ఆసుపత్రిగా మారింది. ఎర్రగడ్డలో ఉన్న చెస్ట్ హాస్పిటల్ కూడా ఆ రోజు నవాబు ఫక్రుల్ ముల్క్ తన కూతురు ఎర్రనూమా పేరు మీద ఒక ప్యాలెస్ను కట్టారు. అప్పట్లో ఆ ప్యాలెస్ చాలా గొప్పది. దాన్ని 19వ శకంలోకి వచ్చేసరికి 125 ఎకరాల భూమిని చెస్ట్ ఆసుపత్రి కింద ఇచ్చేసి ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ కింద రూపొందింది. ఇవన్నీ కూడా ఈ రకంగా చారిత్రాత్మక కట్టడాలు ఎన్నో మహిళల పేర్ల మీద పెట్టి ఎంతో గొప్ప గొప్ప కట్టడాలు నిర్మించి హైదరాబాద్ సిటీని ఎంతో గొప్పగా నిర్మించడం ఆ రోజుల్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు కానీ, తర్వాత వచ్చిన నవాబులు కానీ ఎంతో బాగా రూపొందించారు. దీన్ని ఒక అందమైన పట్టణం కింద చాలా బాగా చేసి అందులో ముఖ్యంగా మహిళలకు ప్రాముఖ్యతనిచ్చి మహిళల పేరు మీదుగా ఇవన్నీ నిర్మించడం అనేది ఎంతో గొప్పగా ఉండటం మూలంగా హైదరాబాద్కి మంచి పేరు వచ్చింది. వాయిస్ ఆఫ్ వనితాలో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వనిత. కవికోకిల సరోజినీ నాయుడు హైదరాబాద్కు చెందినవారే. స్వాతంత్ర్యం కోసం తమ వంతు పోరాడిన ధీర వనిత సరోజిని. గాంధీజీ మెప్పు సైతం పొంది రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకతను పొందారు. వివి గిరి దేశ అధ్యక్షుడిగా ఉన్న హయాంలో హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నం ప్రాంతంలో ఉన్న అప్పటి మిలిటరీ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో ఆసుపత్రికి సరోజినీ నాయుడు పేరును నామకరణం చేసి ప్రభుత్వ కంటి ఆసుపత్రిగా ఏర్పాటు చేశారు. అరుదైన శస్త్రచికిత్సలు చేసి నాటి నుంచి నేటి వరకు ఎందరికో చూపును ప్రసాదించింది సరోజిని కంటి ఆసుపత్రి. అదేవిధంగా సామాజిక సేవకు తల్లిగా చెప్పుకునే దుర్గాభాయ్ దేశ్ముఖ్ కూడా హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభను స్థాపించడం విశేషం. నిరక్షరాస్యత, మహిళలపై వివక్ష, సామాజిక అసమతుల్యత వంటివి పారద్రోలేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతారు. మహిళల ఉన్నత విద్యాభ్యాసం కోసం 1968లో ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ప్రారంభించారు.
నిజాం పీరియడ్లో కానీ బ్రిటిష్ పీరియడ్లో కానీ మహిళలకు గుర్తింపుగా ఉండేటట్టుగా మహిళల పట్ల మర్యాద అనేది కానీ లేకుంటే మహిళలకు ఒక చదువు కానీ మహిళలకు వైద్యం అందించడంలో కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వసతులు అన్నీ కూడా కల్పించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి సరోజిని నాయుడు హాస్పిటల్ కానీ మాడపట్టి హనుమంతరావు స్కూల్ కానీ తర్వాత ఆంధ్ర మహిళా సభ ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళ పేరు మీద రావటం కానీ లేకపోతే ఈరోజు ఉన్నటువంటి బేగంపేట్ తర్వాత ఈ హైదరాబాద్ పేరే భాగ్యనగరం భాగమతి పేరుతోటి ఉన్నటువంటి నిజాం పెట్టినటువంటి భాగ్యనగరం అనేది కూడా ఒకటి ఇది. అయితే ఆ రోజు మహిళలకు ఎంత ఉన్నతంగా చూపించుకుంటూ వచ్చారో ఈరోజు ఏ ప్రభుత్వము అసలు ఏమన్నా కట్టడాలు కానీ లేకపోతే మహిళలకు ప్రత్యేకంగా మేము గుర్తింపిస్తున్నటువంటి విషయాలు కానీ మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఈరోజు మహిళలకు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించేటందుకు ఆ రోజు ఇబ్బందులు అంటే మహిళలను చదువుకునేటందుకు కానీ మహిళలకు వైద్యం అందించడంలో కానీ మహిళలకు ఒక గుర్తింపు వచ్చేటందుకు తట్టుగా నిర్మాణాలు జరిగినాయి. అదే నిర్మాణంలో భాగంగా ఈరోజు ప్రభుత్వాలు కూడా ఈరోజు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేటందుకు మహిళలకు ఒక గుర్తింపు సమాజంలో వచ్చేటందుకు అలాంటి నిర్మాణం అంటే బిల్డింగ్ నిర్మించడం కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను నిర్మించేటటువంటి కార్యక్రమాలకు కానీ లేకుంటే వాళ్ళను ఒక ఉన్నతంగా చూపించేటందుకు కానీ ఈరోజు ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి నిరోధకంగా ఉన్నటువంటి ట్రెడిషన్స్ని ఇవన్నిటిని కూడా అధిగమించేటందుకు కానీ కొన్ని నిర్మాణాలు అయితే జరగాల్సిన అవసరం ఉందనే. ప్రముఖ సామాజికవేత్త మాడపాటి హనుమంతరావు ఆడపిల్లలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నారాయణగూడ వైఎంసీఏ ప్రాంతంలో మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. నిజాం హయాంలో మహిళలకు విద్య అందడం లేదని భావించిన ప్రముఖ సామాజికవేత్త మాడపాటి హనుమంతరావు ఈ పాఠశాలను 1928లో స్థాపించారు. ఈ పాఠశాలకు ఓ ప్రాముఖ్యత ఉంది. దేశంలో నెలకొల్పబడిన మొదటి బాలికల తెలుగు మీడియం పాఠశాల. నిజాం హయాంలో తెలుగు పాఠశాలలు అందుబాటులో ఉండేవి కావు. చదువుకోవాలంటే ఉర్దూలోనే చదువుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాడపాటి హనుమంతరావు ఏర్పాటు చేసిన ఈ పాఠశాల ఎంతో మంది బాలికలకు విద్యాదానం చేసింది. నారాయణగూడలో 35 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాలలో నేడు 3000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. తెలుగు మాధ్యమంలో స్కూల్స్ లేవని మాడపాటి హనుమంతరావు గారు, వడ్లకొండ నరసింహారావు గారు, రాజాబహదూర్ వెంకటరామారెడ్డి గారు, రెడ్డిరెడ్డి రామలింగారెడ్డి గారు, అహల్యాబాయి మల్లన్న గారు ఈ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా అంటే అప్పుడు నిజాం ప్రభుత్వం అది అగెయిన్స్ట్గా ఉండేది, అయినా కూడా దానికి అన్ని కష్ట నష్టాలకు ఓర్చి వాళ్ళు మొదలుపెట్టారు. ఇది 5 మంది బాలికలతో మొదలైంది. ఇప్పుడు ఆ స్కూల్ అలా ఎదిగి 86వ సంవత్సరం మొన్ననే 86వ వార్షికోత్సవం చేసుకుంది. దీంట్లో నుంచి కొన్ని లక్షల మంది తెలుగు ఆడపిల్లలు పాస్ అయి వెళ్ళారు. చాలామంది ఎంతో ఉన్నత పదవుల్లో కూడా ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు కూడా. సామాజిక సేవలోనూ నాటి నారీమణులు పాలు పంచుకున్నారు. ప్రజా ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి ఎన్నో సంస్థలు స్థాపించారు. నగరంలో ఉన్న భవనాలు, రహదారులు, వీధులు, సంస్థలు, ఆసుపత్రులు నాటి స్త్రీ సేవకు తార్కాణమంటున్నారు చరిత్రకారులు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్లో మహిళలకున్న ఆదరణ, దక్కిన గౌరవం, వారి గుర్తుగా భాగ్యనగరంలో ఉన్న వర్తమాన జ్ఞాపకాలు భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలుస్తాయని ఆశిద్దాం. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనిత. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.